నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఎల్ఐసిలో ఈ మధ్య జీవన్ ఉత్సవ్ పాలసీ అని ఒకటి వచ్చింది. దీనివల్ల మరి ఎలాంటి లాభాలు ఉన్నాయి వివరించడానికి స్టూడియోకి వచ్చారు సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ శ్రీధర్ రామిరెడ్డి. హలో రామిరెడ్డి గారు, నమస్తే అండి. మనం ఇంత ముందు చాలా వీడియోస్ చేశాము, చాలా వైరల్ అయిపోయాయి. చాలా మంచి వివరణ మీరు ఇస్తారు ఎల్ఐసి పాలసీల గురించి. సో ఇవాళ జీవన్ ఉత్సవ్ పాలసీ గురించి కొన్ని డీటెయిల్స్ నాకు కావాలి. ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఎప్పుడు ప్రతి ఎపిసోడ్లో. సో జీవన్ ఉత్సవ్ పాలసీ గురించి నాకేం చెప్తారు? ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎల్ఐసిలో కొత్తగా వచ్చిన పాలసీ జీవన్ ఉత్సవ్ టేబుల్ నెంబర్ 871. ఎల్ఐసిలో అంతకుముందు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు లాంగ్ టర్మ్ ఉండే, కానీ తక్కువ టర్మ్ వచ్చిన పాలసీ జీవన్ ఉత్సవ్ పాలసీ. కేవలం 5 సంవత్సరాలు ప్రీమియం పేయింగ్ టర్మ్తో వచ్చిన ఏకైక పాలసీ జీవన్ ఉత్సవ్. మినిమం టర్ము 5 సంవత్సరాలు, మ్యాక్సిమం టర్ము 16 సంవత్సరాలు. ఈ పాలసీలో మీరు ఎగ్జాంపుల్ అడిగారు కదా, ప్రతి పాలసీకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ పాలసీకి టేకు చెట్టు మనకి ప్రతి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం ఇల్లు కట్టుకున్నా, అలానే ఎంత కాస్ట్లీ పర్సన్స్ అయినా ఇంట్లో ఫర్నిచర్ కానీ విలువైన వస్తువులు కానీ టేకుతో చేయాలనుకుంటారు. ఎందుకని? టేకు చెట్టు ఒక రాజు లాంటిది. టేకు చెట్టు అందరూ ఇష్టపడతారు. టేకు పాలిష్ చేస్తే టేకు ఏదైనా నీట్గా కనిపిస్తుంది. అలానే ఈ పాలిష్ చేసిన వ్యక్తి కూడా నీట్గా కనిపిస్తాడు, పాలిష్డ్గా కనిపిస్తాడు. ఎందుకనంటే ఎప్పుడు మనకి ఇదే టైప్ మన సంపాదన ఉండదు, మన ఏజ్ మారుతుంటుంది, మన ఆర్థిక విధానాలు మారుతుంటాయి. మన లైఫ్లో కష్టం వచ్చినప్పుడు మన చుట్టాలు బంధువులు చూస్తారో తెలియదు, కానీ జీవనోత్సవం లాంటి పాలసీ మాత్రం తప్పకుండా మన జీవితానికి మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలనుకుంటే జీవనోత్సవ పాలసీ తప్పనిసరిగా చేయాలి మేడం గారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు? వెరీ గుడ్. జీవనోత్సవ పాలసీ ఒక 25 సంవత్సరాల వ్యక్తి కనుక ఈ పాలసీ తీసుకుంటే, ఒక 8 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే, 8 ఇయర్స్ ప్రీమియం పేయింగ్ చేసి 2 ఇయర్స్ వెయిట్ చేస్తే ఎవ్రీ ఇయర్ 1 lakh సమ్మేషుడ్ మీద 10% గ్యారంటీ అని బాండ్ మీద ప్రింట్ వేసి ఇస్తాం. ఈ పెన్షన్ కాకుండా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, 2 ఆప్షన్లు ఉంటాయి ఈ జీవనోత్సవ పాలసీలో. ఆప్షన్ ఏ అయితే కనుక లైఫ్ టైం సమ్మేషుడ్ మీద 10% పెన్షన్ ఇస్తాం. అంటే ₹1,00,000 10 lakhs పాలసీ తీసుకుంటే ₹1,00,000 పెన్షన్ ఇస్తాం. ఆప్షన్ బిలో ఈ పెన్షన్ వద్దు అనుకుంటే, నా దగ్గర ఇప్పుడే వద్దు, నేను కొంతకాలం తర్వాత అనుకుంటే ఫ్లెక్సీ ఆప్షన్ ఒకటి ఉంది. ఫ్లెక్సీ ఆప్షన్ తీసుకుంటే వచ్చే పెన్షన్ మీద 5.5 చక్రవడ్డీ కూడా ఇస్తాం. అంటే బోనస్ లాంటిది ఏమైనా ఉంటుందా? బోనస్ చక్రవడ్డీ. ఓకే, చక్రవడ్డీ ఇస్తాం. చక్రవడ్డీ 75% ఈ వచ్చిన పెన్షన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కస్టమర్ ఎప్పుడైనా 75% తీసుకోవచ్చు. ఇది పెన్షన్ అక్కడే పెట్టి 5.5% వడ్డీ మరి చక్రవడ్డీ తీసుకుంటూ దాన్ని ఎప్పుడు డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది కస్టమర్కి. ఒక 25 ఇయర్స్ వ్యక్తి 10 ఇయర్స్కి ఈ పాలసీ తీసుకుంటే ఎంత ప్రీమియం చెల్లించవలసి? 1,45,000 1,45,000 సుమారుగా. ఒక 25 సంవత్సరాల వ్యక్తి మీరు అడిగిన విధంగా ఈ ఒక 10 లక్షల పాలసీ తీసుకుంటే 8 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే కేవలం 1,45,000 1,40,000 ఏజ్ని పెట్టి ప్రీమియం ఉంటుంది. 1,49,000 లోపు ఉంటుంది. సెకండ్ ఇయర్ కొంచెం ప్రీమియం తగ్గిద్ది. 10 లక్షల పాలసీకి ఎవ్రీ ఇయర్ ₹1,00,000 పెన్షన్ ఇస్తాం, గ్యారంటీషన్ ఇస్తాం, ప్లస్ చక్రవడ్డీ కావాలి. ఆప్షన్ బిలో కావాలంటే ఈ వచ్చే ₹1,00,000 మీద కూడా 5.5% చక్రవడ్డీ కూడా ఇస్తాం. జీవన్ ఉత్సవ్ పాలసీ ఎవరైనా తీసుకోవచ్చా? చిన్న పిల్లలకు కూడా తీసుకోవచ్చు? వెరీ గుడ్. 90 రోజుల వ్యక్తుల నుంచి, 90 రోజుల పిల్లల నుంచి 65 సంవత్సరాల వ్యక్తుల వరకు ఈ పాలసీ తీసుకున్న అర్హులు. 65 సంవత్సరాల వ్యక్తి తీసుకుంటే 15 ఇయర్స్ 80 ఇయర్స్ వరకు కూడా పాలసీలో ఉంటుంది. కానీ చిన్నపిల్లల పాలసీ తీసుకుంటే 18 ఇయర్స్ నుంచి మాత్రమే పెన్షన్ ఇస్తాం. 18 ఇయర్స్లో పెన్షన్ ఇవ్వం. సపోజు ఒక 10 ఇయర్స్ 2 ఇయర్స్ బాబు చేశాడు, 16 ఇయర్స్ ప్రీమియం పెడతాడు, 18 నుంచి పెన్షన్ ఇస్తాం. ఈ పెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీగా 18 ఇయర్స్ రావాలి. చిన్న ఏజ్ లో తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? చిన్న వయసులో పాలసీ, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. చిన్న వయసులో పాలసీ తీసుకుంటే ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. ప్రీమియం తక్కువ కడతారు, పెన్షన్ ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటారు, ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఈ పాలసీలో ప్రీమియం ఎవరి బెనిఫిట్ పెట్టుకుంటే, ఈ చిన్నపిల్లల పెద్ద పాలసీ కడితే ఈ ప్రీమియం పేయింగ్ టర్మ్లో ఎవరైతే గార్డెన్గా ఉన్నారో పాలసీలో ఆ తండ్రికి కానీ తల్లి కానీ జరిగితే ప్రీమియం కట్టక్కర్లా. దురదృష్టవశాత్తు జరిగితే కట్టకుండానే ఈ వచ్చే బెనిఫిట్లు మొత్తం పిల్లలకి వస్తాయి.
అంటే దీంట్లో కూడా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది ఉందా? ఓన్లీ షార్ట్ టర్మ్ ఓకే 5 ఇయర్స్ నుంచి మినిమం టర్మ్ 5 ఇయర్స్, మ్యాక్సిమం టర్మ్ 16 ఇయర్స్. మనం ఎలా కావాలంటే మనం ట్యూన్ చేసుకోవచ్చు. ఏజ్ని బట్టి ప్రీమియం ఉంటుంది. ఓకే, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఓకే మేడం గారు, రోడ్డు మీద తిరిగే 75% వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియజేయటానికి ఆర్టీఓ ఆఫీస్ వారు, పోలీస్ వారు కేసు రాస్తారు, ఇన్సూరెన్స్ చెక్ చేస్తారు, బండి ఆపి తడుతారు. కానీ మనుషులను ఎవరు ఇన్సూరెన్స్ ఉందా అని ఎవరు ఏ ఆఫీసర్ అడగరు. మనకి మనమే క్వశ్చన్ వేసుకోవాలి. మనకి మనమే ఆలోచించి మనం ప్రేమించే వ్యక్తుల కోసం, మన కోసం కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయాలి. ఫ్యామిలీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ ఎవరికైనా ఉందంటే కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేయాలి. మన కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులు, చుట్టాలు చూస్తారో చూడో తెలియదు, కానీ ఎల్ఐసి పాలసీ మాత్రం తప్పకుండా చూస్తుంది మేడం గారు. అంటే నామినీ ఎవరిని పెట్టుకోవాలి? ఎస్, వెరీ గుడ్. నామినీ మన కుటుంబంలో బ్రదర్ని పెట్టుకోవచ్చు. వైఫ్ ఉంటే ఎవరైనా వైఫ్ అండ్ పిల్లల్ని పెట్టుకుంటారు. లేనప్పుడు సింగిల్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ట్యూన్ చేసుకోవచ్చు. ఎవరి చాయిస్, మన ఇష్టం. ఇంకోటి ఇన్సూరెన్స్, సేవింగ్స్, ఈ రెండిట్లలో ఏది బెటర్? మేడం గారు, ఇప్పుడు నేను చెప్పే పాలసీలో మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం ఉంది. ఇన్సూరెన్స్ ఉంది, సేవింగ్స్ ఉంది. ఇది కాకుండా మీరు సేవింగ్స్ అన్నారు కదా, పెన్షన్ ఇస్తూ, చక్రవడ్డీ ఇస్తూ, మరలా ప్రీమియం పేయింగ్ టర్మ్లో 40 రూపీస్ గ్యారంటీషన్ బాండ్ మీద ప్రింట్ వేసి ఇస్తారు. 40 రూపీస్ గ్యారంటీషన్ ఇస్తామని పెన్షన్ ఇస్తాము. పెన్షన్ మీద చక్రవడ్డీ 5.5 ఇస్తాము. కాకుండా ఎంతకాలం ప్రీమియం కట్టాడో అంతకాలం 40 రూపీస్ గ్యారంటీషన్ ఇస్తాం. పక్కాగా బాండ్ మీద ప్రింట్ వేసి ఇస్తారు. ట్యాక్స్ కవర్ అవుతుందా? ఎగ్జాక్ట్ సెక్షన్ 86 ప్రకారం ట్యాక్స్ కవర్ అవుతుంది. కోటి రూపాయల పాలసీకైనా పైసా లంచం లేకుండా వచ్చింది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఓకే, అమెరికా లాంటి దేశాల్లో ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉంటుంది కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ పై మన ఇండియాలో అవగాహన ఎంత మేరకు ఉంది? ఎంతమంది ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు? మీరు మంచి క్వశ్చన్. అమెరికా లాంటి దేశాల్లో మ్యాట్రిమోనీ అప్లికేషన్ మనం పూర్తి చేస్తుంటాం. దాంట్లోనే మన ఏజ్, మన శాలరీ ఉంటాయి. అలానే అక్కడ ఎన్ని మన జీతం ఎంతో దాని మినిమం 10 టైమ్స్, అంటే ఒక ₹1,00,00,000 మనకి శాలరీ ఉంటే మినిమం 10 కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ ఉండాలి. కానీ ఇండియాలో ఇంకా మనం ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చిన యూత్ బాగా ఇన్సూరెన్స్ వైపు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ వైపు కానీ బాగా ఆకర్షితులై వాళ్ళతో పాటు మదర్ ఫాదర్ కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా సోషల్ మీడియా ద్వారా కానీ, గూగుల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి చాలామంది మాకు తెలియని వ్యక్తులు కూడా మాకు ఇన్సూరెన్స్ కోసం కాల్ చేసి మా సర్వీస్ తీసుకుంటున్నారు. ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఓకే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఇన్సూరెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. ఓకే, రెండిట్లలో ఏది బెటర్? మన ఇష్టం మేడం. ఒక్కొక్కరికి ఒక ఫుడ్ ఇష్టం. అంటే కొంతమంది దేని వల్ల ఎక్కువ లాభం? ప్రతి ఒక్కరు ఏదైనా మనం ₹1 పెట్టాలంటే దాని లాభాన్ని ఓకే కావాలి అనుకుంటారు. దేని వల్ల లాభం? అలాంటప్పుడు ఎల్ఐసిలో ఇదేమో సేవింగ్స్, పెన్షన్, లైఫ్ టైం సెక్యూరిటీ, గ్యారంటీ ఈ పాలసీ ఉంటుంది. అలా కాకుండా ఎండోమెంట్ ప్లస్ అలాంటి పాలసీలు, యూలిప్ పాలసీలు మా దగ్గర ఉన్నాయి. అది కావాలన్నా కూడా షార్ట్ టర్మ్లో అది కేవలం ఇన్సూరెన్స్ ప్లస్ వడ్డీ కావాలనుకున్న అది చేసుకోవచ్చు మేడం గారు. యూలిప్ పాలసీలు అంటారు దాన్ని. అంటే ప్రీమియం ఎలా పే చేయాల్సి ఉంటుంది? దానికి కూడా హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. ఈ పాలసీకి అయితే హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ మనం ఏది కావాలంటే ట్యూన్ చేసుకోవచ్చు. జీవన్ ఉత్సవ్ పాలసీ ఆపదలో ఆదుకుంటుందా? 100%. ఎలా? ఫస్ట్ ఇన్సూరెన్స్, సేవింగ్స్, పెన్షన్ మీద మరి చక్రవడ్డీ, పాలసీకి ₹40 గ్యారంటీషన్. ఏంటి మేడం, ఇంకెవరిస్తారు మేడం గారు ఇంత గ్యారంటీ? బాండ్ మీద ప్రింట్ వేసి ఇస్తాం. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా నేను చెప్పిన విషయాలన్నీ మొత్తం ఎంత పాలు తీసుకున్నామో, సమ్మెష్యూడ్ ఎంత, పెన్షన్ ఎంత ఇస్తాము, చక్రవడ్డీ ఎంత ఇస్తాము, గ్యారంటీషన్ ఇస్తాము, మొత్తం పేపర్లో ఉంటాయి మేడం గారు. జీవన్ ఉత్సవ్ పాలసీకి మినిమం అమౌంట్ ఎంత పే చేయాల్సి ఉంటుంది? వెరీ గుడ్. మినిమం పాలసీ 5 lakhs, మ్యాక్సిమం ఎంత తీసుకోవచ్చు. మినిమం 5 lakhs, మ్యాక్సిమం సమ్మెష్యూడ్ మన ఇష్టం. ఎవరి చాయిస్, మన ఆదాయాన్ని బట్టి, మన స్పేస్ స్లిప్ని బట్టి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ బట్టి ఎంత పాలసీ అని తీసుకోవచ్చు. ఫైనల్ గా జీవన్ ఉత్సవ్ పాలసీ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్తారు? టేకు చెట్టు కంటే గొప్ప పాలసీ. ఇదంటే ఒక తేనె లాంటిది అనమాట. హనీ ఎంత తీయగా ఉంటుంది, హనీ ఎన్ని రకాల ఉపయోగపడుద్ది. హనీ లాగా, టేకు చెట్టు లాగా ఈ పాలసీ జీవన్ ఉత్సవ్ పాలసీ. హనీ ఎన్ని రోజులున్నా చెడిపోదు, టేస్ట్ మారదు. ఈ పాలసీ ఎన్ని సంవత్సరాలు ఉన్న టేస్ట్ మారదు,
అంటే ప్రజెంట్ ఉన్న అన్ని పాలసీల కంటే ది బెస్ట్ గా జీవన్ షార్ట్ ఉత్సవ్ టర్మ్ పాలసీ. కావాలనుకునే వారికి ఓకే. కొంతమంది యూత్ ఈ రోజు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టడానికి ఇష్టపట్టాల, మాకు షార్ట్ టర్మ్ అనుకుంటున్నారు. అలాంటి షార్ట్ టర్మ్ కావాలనే ఆలోచన విధానం ఉన్న అందరికీ కూడా జీవన్ ఉత్సవ్ పాలసీ బెస్ట్ పాలసీ. ఓకే. జీవన్ ఉత్సవ్ పాలసీ ఆపదలో ఆదుకుంటుంది. ఇది షార్ట్ టర్మ్ పాలసీ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీధర్ రామిరెడ్డి గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. సర్వే జన సుఖినో భవంతు. మీరు జీవన్ ఉత్సవ్ పాలసీ తీసుకోదలుచుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. ఈ పాలసీ ఎవరికి కావాలన్నా నా పేరు శ్రీధర్ రామిరెడ్డి, 9849061917 నెంబర్కి కాల్ చేస్తే ఎవరికి ఈ పాలసీ కావాలన్నా తప్పకుండా ఇస్తాం. థ్యాంక్ యూ అండి.